టెన్షన్ చాలా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కథ ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా ఇంట్లో వన్ డే బ్లాగ్ అండి ఇది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇడ్లీ దోశ పిండి అయిపోయింది ఆ రోజు. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ప్లాన్ చేశాము. పొద్దున్నే మా చిన్న అబ్బాయికి బ్రెడ్ ఆమ్లెట్ అనేది పెట్టించేసాను. తన ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, తొందరనే బయలుదేరిండు. ఇంకా తర్వాత మా వారికి, మా పెద్ద అబ్బాయికి కూడా స్నాక్స్ అనేది పెడుతున్నాను. ఇట్లా గార్లిక్ బ్రెడ్ అనేది అమూల్లో దొరుకుతుందండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. గార్లిక్ బ్రెడ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. బ్రెడ్ అయితే మేము బ్రౌన్ బ్రెడ్ వాడతాము. బ్రెడ్ వాడేదే చాలా తక్కువ, అందులో బ్రౌన్ బ్రెడ్ అనేది వాడతాము. ఇంకా ఇలా 2 ఎగ్స్ తీసుకొని బ్రెడ్ ఆమ్లెట్ ప్లాన్ చేసినప్పుడు గార్లిక్ బ్రెడ్ అనేది మనం మంచిగా వేయించుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది. కొంచెం హై ఫ్లేమ్ మీద ఇలా టోస్ట్ చేస్తే బ్రెడ్ అనేది మంచిగా టోస్ట్ అవుతుందండి. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఎప్పుడు రొటీన్ టిఫిన్సే కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఇలా ప్లాన్ చేయొచ్చు. అప్పుడప్పుడైతే పర్వాలేదు, బాగుంటుంది. తినేవాళ్ళు, ఈ టేస్ట్ చేస్తే మాత్రం తినేవాళ్ళు రెగ్యులర్గా తింటారండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. అందులో పెప్పర్ పౌడర్ వేసానండి, అంటే మిరియాల పొడి, కొంచెం సాల్ట్, తీసుకొని మంచిగా బీట్ చేసుకోండి. మరి ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. ఏదైనా సరే కొంచెం వేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు ఉండాలి. మైల్డ్గా ఉన్నది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ లంచ్ బ్రేక్స్లో కానీ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నేను ఇందులోకి సన్నగా తరుక్కున్న వెల్లుల్లి అండి, చాలా సన్నగా తరుక్కొని ఒక 4 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. గార్లిక్ బ్రెడ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. సాయంత్రం స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎర్రకారము, ఉల్లిపాయలు అలా వేయడం కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, మనకు కూడా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టినట్టుగా ఉంటుంది. నేను కొంచెం గార్లిక్ బ్రెడ్ బటర్ అనేది యాడ్ చేశాను ఆమ్లెట్కి కూడా. చాలా తక్కువ క్వాంటిటీ, చూసారు కదా. వెల్లుల్లి తినడం చాలా మంచిది. ఇలాగా మనం దేంట్లోనైనా ఇష్టమైన ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఇంక ఇష్టంగా తినొచ్చు. లో టు హై ఫ్లేమ్లో మనం ఆమ్లెట్ అనేది మంచిగా నీట్గా వేసుకుంటే కొంచెం బటర్లోనే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. చూడ్డానికి కూడా కళ్ళకి చాలా నేత్రానందంగా ఉంటుంది. ఇంకా అలా చేసి ఒకటి మా బాబుకి స్నాక్స్ అనేది రెడీ చేశాను. రెండోదేమో మా వారైతే ఆయనకి గార్లిక్ వద్దన్నారు, అందుకే కారం వేసి చేశాను, పొడి కారము. ఇక్కడ చూడండి, బ్రెడ్ మంచిగా టోస్ట్ అయిపోయాకలా కొద్దిగా, అంటే కొంచెం, మరీ కొంచెం, ఎందుకంటే ఎక్కువ వేయద్దండి. సాస్ అనేది ఎక్కువ వేస్తే బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది. మనం బాక్స్లో పెడుతున్నాం కాబట్టి కొంచెం వేసుకొని ఆమ్లెట్ని ఇలా సగంగా తరుక్కొని మళ్ళీ ఒక బ్రెడ్ పెట్టి వేసానా లేదా అన్నట్టు చుక్కలుగా పోలియో చుక్కలు వేసినట్టుగా కొంచెం సాస్ అనేది వేసి ఇలా హాఫ్ కట్ చేసుకొని మనం స్నాక్స్ బాక్స్లో, లంచ్ బాక్స్లో రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. జర్నీకి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగా మనం హడావిడిగా ఉన్నాము, బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు మనకన్నప్పుడు ఇలా చేసుకొని మనం బ్యాగ్లో క్యారీ చేసుకుంటే ఎక్కడనన్నా తినొచ్చు.
ఇబ్బంది ఉండదు. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. మైల్డ్ ఫ్లేవర్తో చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం వరకు కూడా బాక్స్లో పెట్టుకోవచ్చు. అస్సలు ఖరాబ్ అవ్వదు, స్మెల్ కూడా ఏం రాదు. నేను ఒక టిష్యూ పెట్టి ప్యాక్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఎక్కడైనా సరే బాక్స్ తీసేసి తిన్నాక టిష్యూతో చేతులు తుడిచేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఆ రోజు బెండకాయ అనేది చేశానండి. ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది బెండకాయ. మరీ డీప్ ఫ్రైగా కాకుండా కొంచెం ఆయిల్లోనే ఇలా కర్రీ లిడ్ అనేది పెట్టకుండా చేస్తే చాలా బాగా ఉంటుంది బెండకాయ. ఎటువంటి జిగురు రాదు. మంచి బెండకాయ అనేది మనం ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం అంతా శనగపిండి పైన వేసుకుంటే అసలు జిగురు అనేది ఉండదు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇది లంచ్లోకి అనేది రెడీ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు ఎక్కడ కూడా జిగురు లేకుండా. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఇంకా పక్కనే లంచ్ కోసం రైస్ కూడా పెట్టేశాను రైస్ కుక్కర్లో. ఇంకా మా పెద్ద అబ్బాయికి అనేది లంచ్ బాక్స్ అనేది రెడీ చేసేసాను. చూసినండి, రైస్, బెండకాయ, పెరుగు అని కొంచెం గ్రేప్స్ పెట్టేసి అలా లంచ్ పెట్టేసి స్నాక్స్ కోసం అనేది బ్రెడ్ ఆమ్లెట్ పెట్టేశాను. ఇంకా ఆ రోజు పాలు కూడా ఉన్నాయి ఇంట్లో, ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. కస్టర్డ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నానండి. ఇంట్లో ఇలా కస్టర్డ్ పౌడర్ తెచ్చుకొని పెట్టుకుంటే సమ్మర్లో చాలా ఈజీగా బాగా కమ్మగా కస్టర్డ్ అనేది చేసుకోవచ్చు మనం. అంత అయిపోయింది, వంట ఇట్లా అయిపోయింది, పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికంటే హాస్పిటల్కి బయలుదేరుతున్నాము. వారికి కొంచెం బాగాలేదన్నట్టు, కొద్దిగా బాగాలేదు, హాస్పిటల్కి అనేది బయలుదేరుతున్నాము. ఇంకా సడన్గా మా వారికి కొంచెం అనేది హెల్త్ బాగాలేదండి. మా వారికి ఇంకా సర్లే హాస్పిటల్ అనేది అపాయింట్మెంట్ అనేది తీసుకున్నాము. హాస్పిటల్కి బయలుదేరాము. నేను మా వారు మధ్యాహ్నం సడన్గా ఇంకా ఆయనకు ఆ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళి కొన్ని టెస్టులు చేయించుకొని డాక్టర్ గారితో కలిసి చూయించుకున్నాము. కొంచెం మోకాల్లో ఆయనకి ఒక 1.5 year కింద అనేది బైక్ మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యిందండి. అప్పుడు ఏం తెలియలేదు, అసలు ఆ వేడిలో అసలు ఏం తెలియలేదు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మోకాలు చిప్ప లోపల మధ్యలో క్రాక్ అనేది వచ్చింది. అది హీల్ అవ్వట్లేదు, దాన్ని ఖచ్చితంగా సర్జరీ మాత్రం ఖచ్చితంగా అని చెప్పారు డాక్టర్ గారు. వినంగానే చాలా టెన్షన్ అయిపోయిందండి. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా తప్పదు కదా, లైఫ్లో ఏదొచ్చినా మనం తీసుకోవాల్సిందే. ఇంకా అక్కడే ఉండి కొన్ని టెస్టులు రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము. డాక్టర్ గారితో ఆపరేషన్ డేట్ కూడా తీసుకున్నాము. ఇంకా వెంటనే అన్ని టెస్టులు అక్కడే చేయించాము. అంటారు కదా, జీవితంలో అన్నీ మంచిగా జరిగాయి, కొన్ని చెడు కూడా జరుగుతాయి అన్నట్టుగా. అన్నీ మనమే తీసుకోవాలి కదా, మంచైనా మనమే తీసుకోవాలి, చెడైనా మనమే తీసుకోవాలి. ఇంకొక విషయం తెలుసా అండి, దేవుడు ఎప్పుడైనా మంచోళ్ళకే కష్టాలు ఇస్తారు. ఎందుకంటే చెడ్డోళ్ళ జోలికి మనమే వెళ్ళాం, పాపం దేవుడు ఎందుకు వెళ్తాడండి. అందుకే మంచోళ్ళకే అన్ని కష్టాలు, మంచోళ్ళకే అన్ని సుఖాలు, అన్నీ మనకే ఉంటాయి. కాబట్టి ఏది వచ్చినా లైఫ్లో హ్యాపీగా తీసుకోవాల్సిందే. కొంచెం అటు ఇటుగా ఉంది కానీ పర్వాలేదు. ఇంకా ఇంటికి వచ్చినాక మా అబ్బాయితో మాట్లాడి ఇంకా డిసిజన్ తీసుకున్నాము. ఖచ్చితంగా ఆపరేషన్ అనేది చేయించాలని, ఎందుకంటే ముందుకి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి. హాస్పిటల్లో మాత్రం ఎంత టైం అయిందో అనండి. మధ్యాహ్నం 12 అలాగా వెళ్ళాము, సాయంత్రం 6 అయింది ఇంటికి వచ్చే వరకు. ఇంకా మొత్తం ఫుల్ డే అక్కడే గడిచిపోయాము. హాస్పిటల్ మాత్రం చాలా పెద్దగా ఉండి ఎంతమంది జనాలు, పెద్ద స్క్రీన్ పైన టీవీ కూడా పెట్టిరు చూస్తూ టైంపాస్ చేయమని. కానీ మనసు అయితే అస్సలు మనసులోనే లేదు. చాలా టెన్షన్ అయిపోయింది, హడావిడైపోయింది, సడన్ డిసిజన్ అన్నట్టుగా అయిపోయింది. ఇంకా మా వారే అక్కడే కూర్చొని మా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా డేట్ అనేది ఫైనల్ చేయించారు. కొన్ని టెస్టులు రిపోర్ట్స్ కూడా అక్కడే జరిగినాయండి, ఎక్స్రేస్ అవన్నీ అక్కడే అయినాయి. ఇంట్లో లంచ్ అనేది ప్రిపేర్ చేసాం, కానీ ఇంత టైం అవుతుందని అనుకోలేదు. వెళ్ళాము, చెప్పాను కదా మధ్యాహ్నం 12కి వెళ్తే సాయంత్రం 6 అయింది ఇంటికి వచ్చే వరకు. ఇంకా చాలా హెడేక్ అనేది వచ్చేసింది. అక్కడనే కాఫీ తీసుకొని నేను మా వారు అక్కడే కాఫీ తాగాము. టెస్ట్లకు కూడా చాలా టైం పట్టిందండి.
అంటారు కదా, అందరి లైఫ్ చాలా ఈజీగా ఉంటుందని. ఏది ఉండదండి, ఎవరి లైఫ్ ఏమి ఈజీగా ఉండదు, అన్నిటికీ మనమే బాధ్యులం. ఇంకా పొద్దున కస్టర్డ్ అనేది రెడీ చేద్దామని పక్కన పెట్టేసి వెళ్ళాను కదా, సాయంత్రం అనేది ఇంటికి వచ్చాకలా ఆ పని అనేది కంప్లీట్ చేశాను. ఇలా సమ్మర్లో ఇంట్లో కస్టర్డ్ చేసి పెడితే చాలా బాగుంటుంది, మనకి ఏది కూడా ఎక్కువ పట్టదు. కస్టర్డ్ పౌడర్ ఒకటి ఇంట్లో ఉంటే షుగర్ ఉంటుందండి. నాకు పాలు కూడా ఉన్నాయి కదా, పాలు వేడి చేసి ఇట్లా కొంచెం కాచి చల్లార్చిన పాలల్లో కస్టర్డ్ పౌడర్ అనేది కలిపి పెట్టుకున్నాను. తర్వాత పాలు అనేది వేడి చేస్తున్నాను. పాలు కొంచెం తక్కువ ఉన్న గిన్నె మాత్రం పెద్దగా తీసుకోండి, ఎందుకంటే పాలు చాలాసేపు మరిగించాలి, పొంగుతుంటాయి కాబట్టి గిన్నె కొంచెం పెద్దది తీసుకుంటేనే మనకి కస్టర్డ్ అనేది ఈజీగా చేయడానికి వస్తుంది. మంచి లో టు హై ఫ్లేమ్ చేసుకుంటూ పాలను అనేది చాలా బాగా మరిగించండి, వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. నేనైతే నార్మల్ ప్యాకెట్ పాలే వాడానండి. చూడండి, పాలు మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ పని పెట్టుకున్నప్పుడు ఇంకొక పని పెట్టుకోకండి, ఎందుకంటే కస్టర్డ్ తొందరగా మాడిపోతుంది, ఫ్లేవర్ విత్ ఇన్ 1 సెకండ్లో చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే పాలు చాలాసేపు మరిగించినాకలా చిక్కబడ్డాకలా కస్టర్డ్ పౌడర్ అనేది కలిపి పాలల్లో యాడ్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఇంతే కొలత అంతే కొలత అని ఏం లేదండి, నేనైతే అందాజ ప్రకారంగా చేస్తాను. మీకు ఎవరైనా మళ్ళీ ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, కరెక్ట్ కొలతల్లో కూడా చెప్తాను. ఇంకా పొద్దున హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాక కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే కదా, కస్టర్డ్ అనేది సాయంత్రమే రెడీ చేశాను. కానీ కస్టర్డ్ మాత్రం చాలా బాగా కుదిరింది. చూసిరా, కస్టర్డ్ పౌడర్ ఇలా వేస్తూ కలుపుతూనే ఉండండి, చాలాసార్లు మరిగిస్తూ కలుపుతూనే ఉంటే చాలా బాగుంటుంది. చిక్కదనం ఎలా తెలుస్తుందండి మనకంటే, ఇగోండి ఇలా గరిటె పెట్టి కలిపాకలా మనం గరిటెని ఉల్టా చేసినప్పుడు కస్టర్డ్ అనేది దానికి ఒక లేయర్లా పట్టుకోవాలి. ఆ చిక్కదనం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఆ చిక్కదనం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువ తక్కువ అయినా కానీ మళ్ళీ కొంచెం పౌడర్ వేస్తూ కలుపుతూ వేసుకోండి అందులోకి. చూసారా, ఇంక తర్వాత మంచిగా మరిగి చిక్కగా అయినాక మనకు కావాల్సినంత కొంచెం అంత షుగర్ వేసాను. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదు కాబట్టి షుగర్ వేసాను, ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను అదే వేస్తాను. ఇంకా మంచిగా మరిగినాకలా పొంగొచ్చినాకలా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కంప్లీట్గా చల్లారిపోయింది చూడండి. చల్లారినాక మంచిగా చిక్కబడిపోతుంది. ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేసుకొని ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఫ్రూట్సే నేను కట్ చేసి వేసాను. బనానా ఇంకేమన్నా కావాలన్నా వేసుకోవచ్చు. ఎన్ని ఫ్రూట్స్ వేస్తే అంత కలర్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుందండి. ఇది ఇంట్లోనే పాలతో చక్కెరతో రెడీ అవుతుంది కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి సమ్మర్లో చాలా చిల్లుగా బాగుంటుంది, ఎప్పుడన్నా తినొచ్చు. ఫ్రూట్స్ కూడా పిల్లలు అన్నీ కూడా టైంకి తింటారు, మనం కూడా ఇలా చేస్తే అన్ని ఫ్రూట్స్ తిన్నట్టుగా ఉంటుంది. సమ్మర్లో తప్పకుండా ప్లాన్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చిక్కగా చాలా బాగుందో. ఫ్రూట్స్ అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చిక్కదనం కూడా సరిపోయింది. ఇంకా పిల్లలు కానీ హస్బెండ్ కానీ మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసిస్తే చాలా హ్యాపీగా చిల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా బాబు స్కూల్ హాఫ్ డే నుంచి రాగానే ఇలా చిల్లుగా సర్వ్ చేసేస్తే ఎంత హ్యాపీగా సంతోషంగా తింటుందో చూడండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.